హాయ్ అక్క, ప్రైజ్ లో. రేషర్ తమ్ముడు దా కూర్చో ఇక్కడ. అదే అక్క, ఎప్పటి నుంచి ఒక డౌట్ అడదాం అనుకుంటున్నా. డౌట్ ఏంటి చెప్పు తమ్ముడు. అదే అక్క, మన ఊర్లో మన పక్క ఊర్లో చాలా రోజుల కంటే సువార్త జరగట్లే కదా. అవును తమ్ముడు, నిజమే. మన ఊర్లో పక్క ఊర్లే కాదు తమ్ముడు, మన జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ సువార్త జరగట్లేదు తమ్ముడు. అవునక్క, ఎందుకు ఇలా జరుగుతుందంట? అవును తమ్ముడు, సువార్తలు ఆగిపోవడానికి ఒక బలమైన కారణం ఉంది, కానీ దాన్ని తెలుసుకోలేక మన క్రైస్తవులు 100 కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారు తమ్ముడు. అవునా అక్క, యూట్యూబ్లో కొన్ని రోజుల నుంచి వీడియోస్ చూస్తున్నా. క్రైస్తవులు కొట్టడాలు, జైల్లో పెట్టడాలు, లేనిపోని కేసులు బనాయించడాలు చేస్తున్నారు. ఎందుకక్క? అవును తమ్ముడు, ఆనాటి ఆది అపోస్తుల క్రైస్తవ కాలంలో వీటికంతా భయంకరమైన శ్రమలు రాలేదంటావా? ఆనాడు వారిని శ్రమ పెట్టిన కొలది సువార్త విస్తరింపబడలేదంటావా? అయినా ఆనాడు సువార్త శ్రమలోనే విస్తరించింది. కానీ ఈనాటి మన క్రైస్తవులు సువార్త చేస్తుంటే ఎవరైనా ఎదిరిస్తుంటే వాళ్ళకి దూషణకు ప్రతి దూషణగా, కీడుకు ప్రతి కీడుగా చేస్తూ ఉన్నారు. కానీ ఆనాటి కాలంలో అటువంటివి ఏమీ లేవు తమ్ముడు. ఇది సువార్త అంటావా? ఈ కాలంలో సువార్త ఆగిపోవడానికి బలమైన కారణం మనమే తమ్ముడు. మన వల్లే సువార్త ఆగిపోయింది. సువార్తకు అడ్డుబండగా మన క్రైస్తవులుగా మనమే ఉన్నాం తమ్ముడు. కేవలం మన వల్లే సువార్త ఆగిపోయింది. వాళ్ళ వల్ల అంటాం, వీళ్ళ వాళ్ళు అంటాం, ఆ రాజకీయ నాయకుల వల్ల ఆగిపోయింది అంటాం, కానీ అదంతా కాదు తమ్ముడు. కేవలం క్రైస్తవుల వల్ల మాత్రమే సువార్త ఆగిపోయింది. మీరు ఇంతవరకు పార్ట్ 1 చూసారండి. పార్ట్ 2లో పూర్తిగా క్రైస్తవుడే సువార్తకి అడ్డుబండ ఎందుకయ్యాడో రిఫరెన్స్లతో సహా మేము పార్ట్ 2లో చూపిస్తామండి. అందరూ కూడా చూడండి. 2 days తర్వాత పార్ట్ 2 రిలీజ్ అవుతుంది.